తెలంగాణ సమస్యల పరిష్కారానికి వేదికగా వాడుకోవాల్సిన అసెంబ్లీలో రెండు పార్టీలు వ్యక్తిగత కక్ష సాధింపుకు ఉపయోగించుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. దేశాన్ని దోచుకున్న పార్టీ కాంగ్రెస్ కాగా రాష్ట్రాన్ని దోచుకున్న పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ఈ రెండు పార్టీల తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారంటున్న బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ఈ రోజు అసెంబ్లీలో జరిగినటువంటి తీరును చూస్తే అంటే రైతులకు సంబంధించి ప్రధానమైన చర్చ అసెంబ్లీలో జరుగుతుంటే వాళ్ళు ఈ కార్ రేసింగ్ పైన చర్చ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. తెలంగాణ ప్రజల గర్భగుడి అండి. ఇక్కడ ప్రజాప్రతినిధి ఎన్నుకున్నది వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి, వ్యక్తిగతంగా తీసుకోవడానికి కాదు, ప్రజా సమస్యల మీద చర్చించి పరిష్కరించి ఇక్కడ ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారని ప్రజలు మమ్మల్ని నోటీస్ పంపించారు. కానీ రెండు పార్టీలు ప్రజల సమస్యను పక్కన పెట్టి వాళ్ళ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి అసెంబ్లీ వేదికను ఉపయోగించుకుంటున్నాయి రెండు పార్టీలు. అంటే అసెంబ్లీలో అసలు ఏం జరిగింది? వీళ్ళేమో పేపర్లు ఇసిరేసారని చెప్తున్నారు, వాళ్ళేమో చెప్పులు ఇసిరేసారు. అసలు ఏం జరిగింది సార్? సభలో మీరు ఉన్నారు. చెప్తున్నాను కదా, ఎటువంటి నైతిక విలువలు లేని వాళ్ళు, రాజకీయ విలువలు లేని వాళ్ళు, రాజకీయాల్లో ఉండదగ్గ అర్హులు కాని వాళ్ళు వ్యక్తులు చేసే పని ఆ రెండు పార్టీల వాళ్ళు. కాబట్టి తరిలో తెలంగాణ ప్రజలు అదంతా చూశారు. అవసరమైన రోజు ఆ రెండు పార్టీలకు సరైన సమాధానం చెప్తారు. ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతుంటే కూడా వాళ్ళని మాట్లాడనీయకుండా సభను తప్పుదో పట్టించే విధంగా వాళ్ళు నిరసనలు వ్యక్తం చేశారు అక్కడ. అయితే ముఖ్యంగా ఇది బీజేపీ కాంగ్రెస్ ఒకటే కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు చోటేబాయ్ బడాబాయ్. ఎందుకు చెప్పినానండి, దేశాన్ని దోపిడీ చేసిన పార్టీ కాంగ్రెస్, రాష్ట్రాన్ని లూటి చేసిన పార్టీ బీఆర్ఎస్. ఆ రెండు పార్టీలు దేశాన్ని రాష్ట్రాన్ని చూసిన పార్టీలు మమ్మల్ని మీదనండి. దేశభక్తి, దేశం గురించి ఉన్న పార్టీ, దేశం గురించి పుట్టిన పార్టీ, నిజాయితీకి నిలువుటద్దం భారతీయ జనతా పార్టీ. కాబట్టి అటువంటి ఆకాశం మీద ఉమ్మేసినట్లు మాట్లాడాలంటే వాళ్ళకి, ఎందుకంటే ఎంతసేపు అక్బరుద్దీన్ గారు అంటే ముద్దు తప్ప మా బీజేపీ అంటే ఈ రెండు పార్టీలకు ఒకటే. కాబట్టి మా మహేశ్వర్ రెడ్డి గారి మీద అట్లాంటి మాట్లాడకుండా ప్రవర్తించారు. అంటే ముఖ్యంగా ఎలాంటి అవినీతి జరగకపోయినప్పటికీ బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాబట్టి గవర్నర్ విచారణకు ఆమోదించారు. ఏసీపీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తారు. అంటే ఈ ఏసీబీలు ఇంతకుముందు వాళ్ళ ప్రభుత్వంలో లేవా? ఈ ఏసీబీలు, ఈ సంస్థలు ఇవన్నీ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేవా? అవి చట్టబద్ధ సంస్థలు అండి. అప్పుడు అవమానపాలు చేయొద్దు. పోలీసులను కానీ, ఇన్వెస్టిగేషన్ సంస్థను కానీ, వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా తప్పు జరిగినప్పుడు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. తప్పు చేస్తే దానికి సరైన శిక్ష విధిస్తారు. అంటే ముఖ్యంగా కొత్త ఎమ్మెల్యేలందరికీ కావచ్చు, పాత అంటే సీనియర్లకు కావచ్చు, శిక్షణ తరగతులు నిర్వహించినప్పటికీ సభను పూర్తి స్థాయిలో అగౌరవపరిచే విధంగా వ్యవహరిస్తున్నది. రెండు పార్టీలు కావాలని కుమ్మక్కై తెలంగాణ ప్రజలకు ఏదైతే వాళ్ళు వాగ్దానాలు చేశారో కాంగ్రెస్ పార్టీ, అవేదైతే పక్కదో పట్టాలా, అవి చర్చకు రావద్దు. ప్రజలకు ఏదైతే 6 గ్యారెంటీ నుంచి నిలువన ముంచిన ఈ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు బయటికి రావద్దని ఇది ఒక పన్నాగంలో రెండు పార్టీలు ఒక్కటై ఫామ్ హౌజ్లో పడుకున్న ప్రతిపక్ష నాయకుడి సలహాల ప్రకారం నడిపిస్తున్నారు ఇద్దరు కలిపి. ఇది మొత్తానికి ఖచ్చితంగా జరిగినటువంటి అవినీతి పైన కూడా ప్రతి ఒక్కరు చర్చను చేయాల్సిందే అని చెప్పేసి రాకేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత 690.